అసలు ఆ బస్సులు ఏ ఊరు నుంచి ఎక్కడి దాకా పంపించారు? అమ్మ, మేము తెలంగాణ రక్షణ సేన పార్టీగా ప్రత్యేకంగా ఎవరికి బస్సులు ఏర్పాటు చేసి పంపలేదు. మా పార్టీ శ్రేణులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఇంతకు ముందు జాగృతి పక్షాన ఉన్నటువంటి నాయకులందరూ కూడా తమ సొంత ఖర్చులతో అక్కడ ఉండేటువంటి కవితక్క అభిమానులు, పార్టీ శ్రేణులు, జాగృతి నాయకులు, జాగృతి శ్రేణులు అందరితో ఈరోజు ఇక్కడ సుమారు 25,000 పై చిలుకు సమీకరణ ద్వారా ఈ తెలంగాణ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు తలపెట్టారు. ఈ సభ వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మేము మీటింగ్లో అవసరం ఉన్నటువంటి ప్రతి సౌకర్యాన్ని ఎవరికి లోటు జరగకుండా, ఇబ్బంది కాకుండా అందరికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ప్రత్యేకంగా ఈనాటికి తెలంగాణ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభకు ఒక ప్రత్యేకత ఉందమ్మా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మరి పూర్తి స్థాయి బాధ్యత వహించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదినం ఈరోజు. అదే జన్మదినం రోజునే ఈ సభ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ప్రొఫెసర్ జయశంకర్ గారు రాష్ట్రం ఏర్పడక ముందే ప్రత్యేక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ సాధించుకోవడానికి ఒక ఉద్యమం చేయాలి, రాష్ట్రం సాధించిన తర్వాత సామాజిక న్యాయం కోసం మరో ఉద్యమం చేయాలి. తెలంగాణ సాధించినంత మాత్రాన సకల జనులందరికీ కూడా న్యాయం జరగదు, కొద్దిమందికే పరిమితం అవుతుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మనం బలమైన పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అదే సామాజిక న్యాయ తెలంగాణ. అది సాధించాలని వారి కోరిక ఉండే, కానీ వారు రాష్ట్రం సాధించక ముందే అస్తమయులు అయ్యారు. అందుకనే వారి ఆశయాలకు అనుగుణంగా, వారి లక్ష్యానికి అనుగుణంగా ఇవాళ కవితమ్మ గారు ఒక ముక్కబోని దీక్షతో ఈ సామాజిక న్యాయ తెలంగాణ సాధించుకోవడానికి మరి కంకణబద్ధురాలై ఈరోజు ఈ తెలంగాణలో, తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా సామాజిక తెలంగాణ లేదా సామాజికం అనేటువంటి పదానికి అర్థం ఏందో, నిర్వచనం ఏందో ఈ సమాజానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా వాటి సాధన కోసం కట్టుబడి పనిచేయాలనేటువంటి లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కవితమ్మ గారు ఉద్యమకారులను పట్టించుకోవడం, మీరు కూడా ఒక ఉద్యమకారులు అందరికీ తెలిసిందే. సో ఎందుకని ఉద్యమకారులను వెంటబెట్టి తిరుగుతున్నారు? ప్రజల మెప్పు పొందడానికా? ఉద్యమకారులను వెంట పెట్టుకోవడానికి ప్రజల మెప్పు అవసరం లేదమ్మా. ప్రజలు ఎప్పుడు ఉద్యమకారులను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని చూసుకుంటారు. కాకపోతే తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం కోల్పోయి అనేక మందికి పాపం వాళ్ళ కుటుంబము, వాళ్ళకున్న ఆస్తులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి లేదా అమ్మి తెలంగాణ రాష్ట్ర సాధనలో పనిచేసి సర్వం కోల్పోయారు. కానీ వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళందరికీ ఎటువంటి న్యాయం చేయలేదు. ఏదో కొద్ది మందికి ఇచ్చి, అంటే ఉద్యమ కాలంలో స్వయంగా కేసీఆర్ గారే 1200 పై చిలుకు మరి విద్యార్థులందరూ కూడా అసలు బాసారని చెప్పారు. కానీ ఆచరణలో 580 మందికే తగినటువంటి ఉపాధి కల్పించారు. అంటే సుమారు 600 మందికి ఎటువంటి ఆదరణ లభించలేదు. అదేవిధంగా ఉద్యమంలో అనేక వేల మంది పాల్గొంటే తప్ప మనకు రాష్ట్రం రాలేదు, కానీ ఎవరికి ప్రయోజనం జరగలేదు. అందుకే కవితమ్మ గారు తను ఒక కుటుంబ సభ్యురాలైనప్పటికీ విస్మరించబడ్డటువంటి వాళ్ళందరి కోసం ఎస్ అందులో ఉంది. కాబట్టే తను 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కుటుంబంలో సభ్యురాలై ఉండి కూడా నేను న్యాయం చేయలేకపోయాను, కానీ ఇప్పుడు ఉద్యమకారులందరికీ కూడా న్యాయం జరగాలి అని మొదటి రోజే క్షమాపణ అడుగుతూ తెలంగాణ ఉద్యమకారులందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పక్షాన పోరాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచడం ద్వారా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పరిశీలన చేస్తున్నది, కానీ నమ్మకం అయితే లేదు, అది కాలయాపన జరుగుతుందనేటువంటి మాట సమాజం విశ్వసిస్తూ ఉన్నది. ఇప్పటికైనా వాళ్ళు కనుక ఆ ఉద్యమకారులకు న్యాయం చేస్తే పర్వాలేదు, లేదా మరింత బలమైన పోరాటం చేస్తాం తెలంగాణ రక్షణ సేన పక్షాన కవితమ్మ గారి నాయకత్వంలో. అదేవిధంగా రేపు కనుక ప్రజలు ఆశీర్వదించి కవితమ్మ గారి తెలంగాణ రక్షణ సేన పార్టీకి అధికారం ఇస్తే మొదటి వరుసలో మొదటి సంతకం తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసేది ఉంటుందమ్మా.